నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ జియాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. మరియు జియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తున్నానండి. అయితే ఈరోజు మనం ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గర అద్దంకి దగ్గర కూర్చున్నామండి. ఊరి పేరు చంద్రగిరి. మరి ఇది తాళ్ళూరు మండలం. అయితే ఇక్కడ వీడియో ఎందుకు చేయదలుచుకున్నానంటే, చాలామంది రైతులు చేస్తున్నటువంటి పొరపాట్లు ఏందంటే, మన భూమిలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పడిపోతున్నాయి. మనం చేస్తున్నదేంటి ల్యాండ్ అంతా కూడా ఫ్లాట్‌గా చేసేసి, నీళ్లు ఒక చోట ఇంకనీయకుండా చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ పొలంలో నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, మన పొలంలో భూగర్భ జలం ఎక్కువగా ఉండడానికి మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి? భూగర్భ జలం కంటిన్యూగా రావడానికి, బోర్లు కంటిన్యూగా రావడానికి ఏం చేయాలి? వాటర్ పొటెన్షియల్ పెరగడానికి అనేది దాని కాన్సెప్ట్ మీద ఈ వీడియో చేస్తున్నా అండి. ఇక్కడ చూడండి ఈ పొలంలో రైతు ఏం చేశారంటే, మొత్తం ఒకవైపుకి స్లోప్ చేసేసుకొని, ఇక్కడ వాటర్ ఇంకే విధంగా చేసుకున్నాడు. ఇదంతా అంటే వర్షం ద్వారా పడినటువంటి నీరు ఒక చోటకి వచ్చి ఇంకే విధంగా క్యాచ్‌మెంట్ ఏరియా అంటాయి ఇలాంటి వాటిని. అంటే వర్షం ద్వారా వచ్చినట్టు నీరు ఒకే చోట ఇంకడం ద్వారా ఈ పొలంలో మీరు డైరెక్ట్ జియాలజిస్ట్ సర్వే అవసరం లేదు. బోర్ పాయింట్ సర్వే గురించి. అవసరం లేకుండా డైరెక్ట్‌గా ఇక్కడ ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకొని వర్షం ద్వారా వచ్చే నీరు ఇక్కడ ఇంకే విధంగా చేసుకుంటే డైరెక్ట్ దీని పక్కనే ఈ ఇంకుడు గుంత పక్కన మనం బోర్ వేసుకుంటుంటే ఖచ్చితంగా చాలా మంచిగా బోర్ రావడానికి అవకాశం ఉంది. సో, ప్రతి ఒక్క రైతు కూడా మీ పొలంలో ఈ విధంగా స్లోప్ చేసుకొని ఒకవైపు వర్షం ద్వారా వచ్చినటువంటి నీరు ఇంకే విధంగా చేసుకుంటే మీ పొలంలో తప్పకుండా కంటిన్యూయస్‌గా బోర్లు ఎండాకాలంలో సైతం రాకుండా మనం కంటిన్యూయస్‌గా రావడానికి మనం చాలా దోహదపడుతుందండి. సో, థాంక్ యూ వెరీ మచ్ అండి.